with me to the book of Isaiah. యెషయా గ్రంథాన్ని ఒకసారి చూద్దాం. Chapter 21 and verse 6. 21వ అధ్యాయము 6వ వచనం చూద్దాం. For thus has the Lord said to me, go, set a watchman. Why? Let him declare what he sees. యెషయా గ్రంథము 21వ అధ్యాయం 6వ వచనం, నీవు వెళ్ళి కావలివానిని నియమింపుము, అతడు తనకు కనబడుదానని తెలియచేయవలెను. A watchman is one who stands guard. కావలివాడు ఏం చేస్తాడనగా కావలి కాసేస్తూ ఉంటాడు. Ancient cities had watchmen stationed on the walls. ప్రాచీనమైనటువంటి దేశాల్లో చూసినట్లయితే అక్కడ కూడా కావలివాడు Go ఉంటాడు. to 2 Kings chapter 9 and verse 17. రెండవ రాజులు 9వ అధ్యాయము 17వ వచనం ఒకసారి మనము చూద్దాం. It says, now a watchman stood on the tower in Jezreel. ఇజ్రాయేలు గోపురం మీద కావలివాడు నిలిచి ఉన్నాడు అనేటువంటి విషయం అక్కడ And తెలియజేయబడింది. he saw the company of Jehu as he came and said, I see a company of men coming. యెహూతో కలిసి వచ్చుచున్న సైన్యమును చూసి సైన్యం ఒకటి నాకు కనబడుచున్నదని తెలియచెప్పగా, This is a job of a watchman, అదేనండి కావలివాని యొక్క పని. to see చూడాలి, and to act upon what he sees. ఏం చూస్తున్నాడో ఆ ప్రకారం A చేయాలి. watchman doesn't just see, observe or hear. A watchman blows the trumpet. కావలివాడు చూసి అలాగా మౌనంగా ఉండడం కాదు గాని అతడు It బూరవోదాలి. is the watchman's responsibility. ఇది కావలివాని యొక్క బాధ్యత అయి ఉన్నది. Many times చాలా సార్లు the enemy comes disguised. సాతానుడు వచ్చి అనేక కార్యక్రమాలు చేస్తాడు. The Lord warned us. దేవుడు మనల్ని హెచ్చరిస్తాడు. He says many times wolves will come as sheep. చాలా సార్లు తోడేళ్లు గొర్రెలను తీసుకుపోవడానికి వచ్చినప్పుడు Only a watchman can recognize. కావలివాడు మాత్రమే గుర్తించగలడు. The enemy comes disguised. ఎప్పుడైతే అతడు మనల్ని మోసపరచాలి వచ్చినప్పుడు Spiritual watchman is very alert. ఆత్మ సంబంధమైనటువంటి కావలివాడు హెచ్చరికగా ఉండాలి. He will blow the trumpet. బూర ఊదాలి. And all the family members, all the people in the organization, all the people in the church will be warned and not be destroyed. సంఘములో ఉన్నవారు, అలాగే ఆఫీసులో ఉన్నటువంటి వారు, ఎక్కడున్నటువంటి వ్యాపారంలో అందరూ కూడా నాశనం కాకుండా అతడు బూర People ఊదాలి. of God, దేవుని I want you ప్రజలారా to listen very carefully. జాగ్రత్తగా వినండి. In your home, మీ గృహంలో you need to rise up as a watchman. నీవు కావలివాడుగా లేవనెత్తబడాలి. Every day, ప్రతి దినము you must pray for your నీ family. కుటుంబం కోసం Throughout ప్రార్థించాలి. this year, the Lord will raise up many watchmen. అలాగుననే మన కుటుంబాలు అనేకమైన కావలివారిని దేవుడు I was లేవనెత్తాడు. talking to my team members. నా టీం మెంబర్స్ తో You మాట్లాడతాను. need to rise up as a watchman. నీవు కూడా కావలివాడి వల్ల లేచి You నిలబడాలంటాను. need to blow the trumpet, speak the word of God over the ministry so that the enemy will be cut off in Jesus' name. నీవు కావలివాని వల్లే బూర ఊది దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించినట్లయితే సాతానుడు యేసుక్రీస్తు నామములో నాశనమైపోతాడు. This is what you are called for. ఇందుకొరకే నీవు పిలువబడ్డావు. Maybe you are working in a company. నీవు కంపెనీలో పని You చేసినట్లయితే need to rise up as a watchman. నీవు కావలివాడుగా పైకి Now లేవనెత్తబడాలి. one lady called up and I was on the tower, but she is the watchman. ఒక స్త్రీ పిలువబడింది. ఎందుకో తెలుసా? ఆమె గోపురం మీద ఉన్నది. ఎందుకు ఆమె గోపురం మీద ఉన్నది? ఆమె కావలివానిగా పని God చేస్తుంది. will raise up prophetic intercessors. దేవుడు ప్రవచనానుసారమైనటువంటి యోధులను లేవనెత్తుతూ ఉన్నాడు. They will pray. ప్రార్థించాలి. Will you receive that invitation of the Holy Spirit? పరిశుద్ధాత్మ యొక్క ఆహ్వానాన్ని ఈ రోజు మనం అందుకోవాలి. You need to rise up as a watchman for your marriage. మీ యొక్క వివాహం కొరకై మీరు కావలివారుగా You లేవాలి. need to rise up as a watchman for your children. మీ పిల్లల కోసమై మీరు కావలివారుగా You లేపబడాలి. need to rise up as a watchman for your church, for your ministry. Rise up, rise up, rise up. మీ యొక్క సేవకు, మీ యొక్క మినిస్ట్రీకి, అలాగే మీ యొక్క సంఘానికి మీరు కావలివారుగా లేపబడాలి. In the name of Jesus. యేసు నామమున. Don't be like a lazy person. సోమరి వ్యక్తుల వలె ఉండరాదు. God is looking for such people. I'm speaking by the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా నేను మాట్లాడుతున్నాను. దేవుడు ఎలాంటి వారిని చూస్తూ Go ఉన్నాడు. to Ezekiel chapter 33. ఎజ్కేలు గ్రంథం 33వ అధ్యాయం ఒకసారి చూద్దాం. Verses 1 to 6. మొదటి నుండి 6 వచనం మనం చదువుకున్నట్లయితే, Again the word of the Lord came to me saying. మరియు యెహోవా వాక్కు నాకు ప్రత్యక్షమై ఇలాగు I like the word సెలవిచ్చెను. again. మరలా అనే మాట నాకు చాలా ఇష్టం. Sometimes we don't listen, so God has to speak again. కొన్నిసార్లు మనం వినం కాబట్టి దేవుడు మరలా మన కోసం Many ప్రసంగిస్తుంటాడు. times. చాలా So సార్లు write to me and say, Pastor, what you spoke, it was a confirmation. Hey, it's not confirmation. God is speaking to you again. Hallelujah. మీరు చాలా సార్లు రాసుకున్నప్పుడు, పాస్టర్ గారు మీరు మాట్లాడింది మరలా నేను రాసుకున్నాను కానీ మరలా అనేటువంటి మాట అది కన్ఫర్మేషన్ గా అది కాదు. దేవుడు మరలా మనతో మాట్లాడుతున్నాడు, గ్రహించండి. Son of man, speak to the children of your people and say to them, when I bring the sword upon a land and the people of the land take a man from their territory and make him their watchman. నరపుత్రుడా, నీవు నీ జనులకు సమాచారం ప్రకటించి వారితో ఇట్లనము, నేను ఒకానొక దేశం మీదకి ఖడ్గమును రప్పించగా ఆ జనులు తమలో ఒకరిని ఏర్పరచుకొని And కావలిగా he నిర్ణయించిన sees the యెడల sword coming and warns the people. అతడు దేశం మీదకి ఖడ్గం వచ్చుట చూసి బాకా ఊది జనులను హెచ్చరిక చేసిన Now సమయమున, you see here, there is a watchman who sees it and warns the people. చూడండి ఇక్కడ కావలివాడు చూస్తున్నాడు, జనులను హెచ్చరిస్తూ ఉండడం మనం This చూస్తున్నాం. is a diligent watchman. చాలా జ్ఞానమైనటువంటి కావలివాడు.
And then it goes on to say, మరలా ఈ వాక్యం it says, తెలియజేస్తుంది, there is another person, verse 5 says, he hears the sound of the trumpet, but he does not take the warning. మరో వ్యక్తిని గురించి 5వ వచనంలో చూసినట్లయితే బాకానాదం వినియు వాడు జాగ్రత్త పడకపోయెను. You see, this is a watchman who is indifferent, meaning for them it's okay, like enough, who cares, you know. ఈ వ్యక్తి ఓ వ్యత్యాసమైనటువంటి కావలివాడు, ఎవరు మనల్ని పట్టించుకోవడంలే అని దేని కూడా పట్టించుకున్నాడు కాదు. Please listen to me. జాగ్రత్తగా I వినండి. want you to be a watchman for your home, for your marriage, for your children, for your company, for your ministry, for your church. నీ యొక్క సంఘానికి, నీ కుటుంబానికి, నీ వ్యాపారానికి, నీ యొక్క పిల్లలకు నీవు ఒక కావలివాడుగా నీ యొక్క సేవకు ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. God will not only hold you responsible, but he will also bless you when you do it. నీవు అలాగున చేయడం ద్వారా దేవుడు నీకు బాధ్యతను ఇవ్వడం మాత్రమే కాకుండా నిన్ను ఆశీర్వదిస్తూ ఉన్నాడు. I want to tell you something very powerful. శక్తివంతంగా ఒక మాట తెలియజేస్తాను. There is a great harvest that is coming in this ఈ year. యొక్క సంవత్సరంలో గొప్ప విస్తారమైనటువంటి పంట రాబోతూ ఉన్నది. People are tired. ప్రజలు చాలా People are విసిగిపోయారు, frustrated. చాలా ఒత్తిడికి లోనయ్యారు. They're tired of words. మాటల గురించి ఒత్తిడికి లోనవుతున్నారు. When Naomi heard that there was bread, she came back. ఆమె తిరిగి వచ్చినప్పుడు ఈ మాటలు విని ఆమె ఏం చేసిందో తెలుసా? ఆమె ప్రార్థన చేసింది. People will travel long distances ప్రజలు చాలా దూరం నుంచి ప్రయాణం చేస్తున్నారు. because they will hear that there is bread in your church, there's bread in your ministry, there's bread in your organization, there's bread in your home. Many people, their families will be reunited. I'm talking to you. నేను మీతో మాట్లాడుతున్నాను. మీరు చాలా మంది సుదూర ప్రాంతాల నుంచి అనేకులు మీ యొక్క సంఘానికి వచ్చినప్పుడు మీరందరూ కూడా కలిసి వారి కోసం ప్రత్యేకంగా మీరు ప్రార్థించాలి. వారి కోసం ప్రార్థించండి. speak to you for years. ఎందుకనగా సంవత్సరాల తరబడి వారితో మీరు మాట్లాడుతూ ఉన్నట్లయితే They will reconcile. మనం పశ్చాత్తాపడాలి. It will happen this very year. ఈ సంవత్సరం ఇది జరగబోతుంది. Am I prophesying? నేను ప్రవచిస్తున్నాను. Oh yes, I'm prophesying. నేను ప్రవచిస్తున్నాను. And it will come to pass. ఇది జరుగుతుంది. Your eyes will see it. మీ కళ్ళు Your చూస్తాయి, ears will hear it. మీ చెవులు వింటాయి. You will glorify God. మీరు దేవుని This మహిమపరుస్తారు. is the Lord's agenda. ఇది దేవుని యొక్క అజెండా అయినది. This is a harvest. ఇదేనండి During the కోతకాలం. harvest, ఇది మనకు కోతకాలం. the Midianites came. మిద్యానీయులు వచ్చారు. This is a prophetic verse. ఇది ప్రవచనానుసారమైన వాక్కు. These Midianites are evil forces, మిద్యానీయులు ఎవరో కాదు, దుష్ట శక్తులు. but you need a watchman, మీకు కావలివాడు కావాలి. especially during the harvest. ఇలాంటి సమయంలో Please listen to me. జాగ్రత్తగా The వినండి. watchman's responsibility is to not only guard the field, but to guard the harvest, to guard the produce from these evil, wicked forces. కావలివాడు పంటను కాయడం మాత్రమే కాకుండా దాని చుట్టూ వచ్చేటువంటి దుష్ట శక్తుల ప్రభావాన్ని ఎదుర్కోవడానికి అతడు శక్తివంతంగా ఉండాలని నేను కోరుతూ ఉన్నాను. Listen to this prophetic message I speak to you. ప్రవచనానుసారమైన సందేశాన్ని నేను మీతో మాట్లాడుతున్నాను. You వినండి. must rise up as a watchman. నీవు కావలివాడుగా పైకి You లేవనెత్తబడాలి. must climb the tower of God and see in the spirit what the enemy plans, and you must build a hedge around your marriage, around your home, around your church, around your ministry, around your organization. నీవు గోపురం మీదకి నిలబడి నీ యొక్క కుటుంబ నిమిత్తమై, వివాహ నిమిత్తమై, వ్యాపారం నిమిత్తమై, నీకున్నటువంటి పనిబాట్ల నిమిత్తమై, సేవ నిమిత్తమై, సంఘం నిమిత్తమై నీవు చుట్టూ చూసి వచ్చేటువంటి ప్రతి విధమైన శత్రువులను ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి శక్తిని పొందుకోవాలి. There's a man కావాలి. called Nehemiah in the Bible. బైబిల్ గ్రంథంలో నెహెమీయా అనే వ్యక్తిని మనం He చూస్తున్నాం. heard how the walls of Jerusalem were broken, యెరూషలేము యొక్క గోడలు ఏ విధంగా కూలిపోయి అతడు గమనించాడు. and he was moved with compassion. కనికరంతో చెలించిపోతూ So ఉన్నాడు. he goes to Jerusalem. యెరూషలేమునకు He వెళ్ళాలనుకున్నాడు. gathers a team of people, ఒక బృందాన్ని సిద్ధం చేసుకున్నాడు. and all the team are ready to work. అందరూ కూడా పని చేయడానికి ఇష్టపడుతున్నారు. But whenever you want to build something, మీరు ఏదైనా నిర్మాణం చేయాలంటే, whenever you want to do something good, మీరు మంచి కార్యక్రమాలు చేయాలంటే enemy forces will come against you. శత్రువులు మీకు విరుద్ధంగా This వస్తారు. is exactly what happened. ఇదేనండి జరిగింది. When you want to go from one level to another level, ఒక స్థాయి నుండి మరో స్థాయికి నువ్వు వెళ్ళాలి అనుకున్నప్పుడు the enemy will come against you. మరలా శత్రువు నీకు విరుద్ధంగా Read వస్తాడు. Nehemiah chapter 4, please. నెహెమీయా గ్రంథం 4వ అధ్యాయం చదవండి. 8 and 9, verses 8 and 9. 8, 9 వచనాలు It చదవండి. says, వాక్యం "They తెలియజేస్తుంది. conspired all of them together to come and fight against మిగుల Jerusalem. కోప్పడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచవలన వారందరూ కట్టుకట్టి మమ్మును ఆటంకపరిచి. There will be opposition to building. నిర్మాణం చేయడానికి అనేకులు వ్యతిరేకంగా వస్తున్నారు. There will be opposition to growth. మన యొక్క అభివృద్ధికి ఎంతో మంది విరుద్ధంగా ఉంటారు. Mark my words. నా మాట వినండి. But when you raise up a watchman, నీవు కావలివాడుగా లేచినప్పుడు enemy forces will be scattered. శత్రువైనటువంటి వారు అట్లాగనే పారిపోతారు. This will happen. ఇది ఇలా జరుగుతుంది. Mark my word. నా The మాటలు enemy will గుర్తుంచుకో. be scattered this year. ఈ సంవత్సరం శత్రువు పారిపోతాడు. The enemy has shown what he can do. శత్రువు ఏం చేస్తాడో చూపించాడు. He shut up the whole place. అన్ని స్థలాలన్నీ కూడా మూసేశాడు. God will start it up. Hallelujah. దేవుడు ప్రారంభం చేస్తాడు. When God starts it, brother, hallelujah, సోదరుడా, దేవుడు ప్రారంభించాలనుకుంటే the world will come and see. ప్రపంచం చూడబోతుంది. Somebody raise your hand and say, I receive right now. నేను పొందుకున్నాను చెప్పండి. The strategy to overcome the adversary is simple.
శత్రువును ఎదుర్కోవాలంటే స్ట్రాటజీస్ చాలా సులువైనటువంటి Set a watch. సమయం కేటాయించాలి. Set a watch. సమయం కేటాయించాలి. Let's read Nehemiah 4, 8 and 9. నెహెమ్యా గ్రంథము 4, 8, And it 9 says, బైబిల్ అంటుంది, came against to hinder it. Nevertheless, we made our prayer unto God and set a watch against them day and night because of them. మిగుల కోపడి యెరూషలేము మీదకి యుద్ధమునకు వచ్చి పని ఆటంకపరచడం వారందరూ కట్టుకట్టి మమ్మల్ని కలతపరచగా మేము ఆ దేవునికి ప్రార్థన చేసి వారి భయం చేత రాత్రింబగలు కావలి ఉంచితిమి. Right now. ఇప్పుడే Oh, glory to Jesus. దేవునికి మహిమ కలుగును గాక. Glory to the King. రాజుకు మహిమ You కలుగును గాక. are being invited by the Holy Spirit to become a watchman for the on part of your loved ones. మీ ప్రియులైనటువంటి వారికి పరిశుద్ధాత్మ దేవుడు వారిని కావలిగా ఉంచడం కోసమై పరిశుద్ధాత్మ మీకు కావలిగా Will ఉండబోతున్నాడు. you pray for this ministry? ఈ సేవ కోసం ప్రార్థించండి. Pray for this broadcast. ఈ బ్రాడ్కాస్ట్ నిమిత్తం ప్రార్థించండి. Pray for your family. మీ కుటుంబాన్ని గురించి ప్రార్థించండి. He's going to rise up. ఆయన లేవనెత్తాడు. He's going to rise up. ఆయన You లేవనెత్తాడు. will also be benefit. మీరు కూడా ఆశీర్వాదాన్ని Thank పొందుకుంటారు. you, Jesus. యేసయ్య వందనాలు. Pastor, పాస్టర్ గారు, who can be a watchman? ఎవరు కావలి వారిగా ఉండగలరు? Can I be a watchman? నేనా? I'm not educated. నాకు చదువు లేదే. I'm not so fluent. నేను ఏమాత్రము నేర్పరిని కాను కదా. God is speaking to you. దేవుడు మీతో Go మాట్లాడుతున్నాడు. to 2 Chronicles 23 and verse 6. రెండవ దినవృత్తాంతంలో 23:6 It says, బైబిల్ అంటుంది, all the people. ప్రజలందరూ కూడా. Who is all the people? ప్రజలంటే ఎవరు? It's God's people. దేవుని ప్రజలు. They shall keep the watch of the Lord. దేవుని ఎదికేటువంటి వారు. Many times people tell me, చాలా మంది నాతో ఇలా అంటారు, oh, I'm in the choir, pastor. నేను కొయర్లో ఉన్నాను పాస్టర్ గారు, That's why I'm not in the intercession team. కనుకనే నేను ఇంటర్సెషన్ టీమ్ లో లేదు. All the people. అందరూ కూడా. Pastor, I'm in the media. పాస్టర్ నేను మీడియాలో ఉన్నాను, That's why I'm not interceding. అందుకే నేను ప్రార్థన చేయలేదు. All the people అందరూ కూడా. shall keep the watch of the Lord. దేవుడు అట్టి వారిని చూస్తూ ఉంటాడు. All is all. అందరూ. Oh, I'm a pastor. నేను పాస్టర్ They నండి, are intercessors. అయితే నేను ప్రార్థన ఎదురు కాదు. All the people. ప్రజలందరూ కూడా. We have to be involved in intercession. మనమందరం కూడా విజ్ఞాపనకర్తలుగా There ఉండాలి. is something big God is going to do. ఆ విధంగా గొప్ప కార్యక్రమం దేవుడు And చేస్తాడు. I receive this word not only for this ministry, but whoever is connecting to this word. You see, your marriage is going to go on a new level. Your family, your finance, everything is going to go on a new level in the name of Jesus. Hallelujah. ఈ వాక్యాన్ని ఎవరైతే అంగీకరిస్తున్న ప్రభువైన యేసుక్రీస్తునామములో నేను ప్రవచిస్తున్నాను, మీకు కుటుంబం కానీ మీలో ఉన్న ప్రతి ఒక్కొక్కరు కూడా యేసుక్రీస్తునామములో అభివృద్ధి పొందబోతున్నారు. Every Christian is called to be a spiritual watchman to some degree in their lives. ప్రతి క్రైస్తవుడు కూడా ఆత్మ సంబంధమైనటువంటి కావలివాడిగా తమ జీవితానికి ఉండాలని కోరుతున్నాను. Pastor, పాస్టర్ what గారు, you're saying is Old Testament. నేను పాత నిబంధన గ్రంథాన్ని చదువుతున్నాను. Please read your Bible. బైబిల్ గ్రంథం చదువు. Mark 13 verse 33 Jesus said, మార్కు సువార్త 13:33 ప్రభు అంటున్నాడు, take heed, జాగ్రత్త పడుడి, watch and pray. మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. There it is. ఇక్కడ Watchman. కావలివాడిగా ఉండాలి. For you do not know when the time is. ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు See, తెలియదు. the time is, I'm not talking about the bad time. I'm talking about your time of visitation. You see, you're watching. Oh, glory, the glory of God will enter your home. నేను చెడు కాలాన్ని గురించి మాట్లాడడం లేదు కానీ మీరు మెలకువగా ఉండాలని, ఎప్పుడైతే మీరు మెలకువగా ఉన్నట్లయితే దేవుని యొక్క మహిమార్థమై దేవుడు మిమ్మల్ని Dear కలుసుకుంటాడు. mothers, తల్లులారా, I want you to rise up మీరు లేవాలని and కోరుతున్నాను. begin to pray for your family. మీ కుటుంబం కోసం మీరు ప్రార్థించాలి. Pray for your children. మీ పిల్లల కోసం There will ప్రార్థించాలి. always be work. మీరు ఎప్పుడు పని చేస్తూ ఉండాలి. There will always be work. ఎల్లప్పుడూ మీరు పని చేస్తూ ఉండాలి. First, you give your time to God. మీ యొక్క సమయాన్ని దేవునికి ఇవ్వండి. Get up in the morning. ఉదయాన్నే లేవండి. Start praying for your family. మీ కుటుంబం కోసం ప్రార్థించండి. Every day 1 hour. ప్రతిరోజు 1 గంట Pray for your children. మీ పిల్లల కోసం It's ప్రార్థించండి. good to have finances and deposits and all that. Praise God for all of that. ఆర్థికంగా ఆశీర్వదించబడడం, డిపాజిట్స్, ఫైనాన్స్ అంతా ఓకే, దేవునికి స్తోత్రం. Once a week, వారానికి you will ఒకసారి rise up మీరు లేవాలి. in the spirit and fast and pray. ఆత్మ సంబంధంగా మీరు ఉపవాసం You are ప్రార్థించాలి. called to be a watchman. మీరు కావలివారుగా ఉండాలి. Dear husband, భర్తలారా, pray for your marriage. వివాహం కోసం Dear ప్రార్థించండి. wife, pray for your marriage. భార్యలారా, మీ వివాహం గురించి I ప్రార్థించండి. tell you, నేను చెప్తున్నా, marriage will become a foundation for God to display His glory. దేవుడు తన మహిమను చూపించడం కోసం ఆ వివాహం అనేది ఒక ప్రాముఖ్యమైన అంశము. People will look at your marriage and say, I want that kind of marriage. ఆ వివాహాన్ని చూసి ఇలాంటి వివాహం నాకు కూడా కావాలని చెప్పండి. You will be called to speak on marriage. మీరు వివాహాన్ని గురించి మాట్లాడాలి. Times when people make fun of marriages, వివాహాన్ని గురించి చాలా మంది హాస్యాస్పదంగా మాట్లాడుతుంటారు. jokes are made on the internet. You will not find a good joke on marriage. You'll find all stupid, crazy jokes on marriage. జోక్స్ అన్ని కూడా ఇంటర్నెట్ లో మనకు లభిస్తూ ఉంటాయి. మంచి జోక్స్ కూడా. మరి వివాహంలో చెడ్డ జోక్స్ చేసుకునేది మంచిది కాదు. Bible says marriage is holy. వివాహం అనేది పరిశుద్ధమైంది. Whatever, whoever, whichever caste, creed, religion, marriage is holy in the eyes of God. దేవుని యొక్క దృష్టిలో అది చాలా విలువైనటువంటిది. Yes.
అవునండి, మీరు ఎట్టివారైనా సరే అది చాలా విలువైనటువంటి. God bless your marriage. దేవుడు మీ వివాహాన్ని Don't దీవించాలి. give up on your marriage. మీరు వివాహాన్ని This కోల్పోకండి. is a word for you, my brother. సహోదరుడా, దేవుని వాక్యం వస్తుంది నీకు. Stand over there. అక్కడ నిలబడాలి. Become a watchman. నువ్వు కావలివాడు My కావాలి. dear sister, stand and become a watchman. నా ప్రియ సహోదరులారా, మీరు కూడా లేచి కావలివారు కావాలి. Children will one day look at you and say, thank you, mama. Thank you, dada. ఒకసారి మీ యొక్క పిల్లలు లేచి నాన్నగారు అమ్మగారు మీకు వందనం చెబుతారు. Glory to the King. రాజుకు మహిమ I కలుగును. came with a message from the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా రాజు మనకు సందేశాన్ని Spirit ఇస్తున్నాడు. of God, touch everyone those are watching me. ఎవరైతే ఈ కార్యక్రమాన్ని చూస్తున్నా దేవుడు వారిని ముట్టును Are కాక. you working in a company? మీరు కంపెనీలో పని చేయొచ్చు. Pray that your company would be led by the Lord. దేవుని ద్వారా నడిపించబడాలని మీ కంపెనీ కోసం ప్రార్థించండి. Go and tell your boss. మీ బాస్ తో చెప్పండి, You need to pray for the company. కంపెనీ కోసం ప్రార్థించాలి. Do well. మంచిదండి. They will promote you. You will be like Joseph in your company. మీ యొక్క కంపెనీలో మీకు పదోన్నతి వస్తుంది. మీరు యేసేబోలే ఉంటారు అక్కడ. Don't speak against your company. మీ కంపెనీకి విరుద్ధంగా మీరు మాట్లాడవద్దు. No company, no organization, no ministry, no church is perfect. ఏ కంపెనీ కానీ, ఏ ఆర్గనైజేషన్, ఏ సంఘం కానీ ఏది కూడా పరిపూర్ణమైనటువంటిది కాదు. I'm telling you. నేను మీరు చెప్తున్నాను, You are called to be a watchman for your company, for your organization. నీ ఆర్గనైజేషన్ కోసం, నీ కంపెనీ కోసం నీవు కావలి వాడవు. I'm also telling our people, start praying for the ministry. Start praying for our family. Start praying, people of God. Don't skip intercession. This is a word from the Holy Spirit. నేను నా ప్రజలతో చెబుతాను, మీ కుటుంబం కోసం, సేవ కోసమై, అలాగనే సంఘాల కోసమై మీరు విజ్ఞాపనకర్తలుగా మారాలి. అలాగనే మీ యొక్క వ్యక్తిగతమైన జీవితం కోసం మీరు ప్రార్థించాలని This చెబుతూ is an ఉంటాను. invitation from the Holy Spirit. పరిశుద్ధాత్మ ద్వారా దేవుడు అనుగ్రహించే ఆహ్వానం ఇది. Now, ఇప్పుడు I want to finish with this. ఇంతటితో ముగిస్తాను. I'll tell you what. నేను ఏం జరుగుతుందో చెప్తాను. Whenever God calls you, దేవుడు ఎప్పుడైతే పిలుస్తాడో it is never without a reward. బహుమానం లేకుండా ఆయన మిమ్మల్ని పిలవడు. I just want to give you one scripture. ఒకే ఒక వాక్యం If you ఇస్తాను. read the book of Matthew, మత్తయి సువార్త ఒకసారి చదవండి. the Bible says there was shepherd in the fields. బైబిల్ గ్రంథంలో కాపరి ఆయన పంట పొలాల్లో ఉన్నాడు. It was midnight. అది అర్ధరాత్రి. And what they were doing, వారు ఏం చేస్తున్నారు? they were watching. వారు కావలిగా And God rewarded them. దేవుడు వారికి బహుమానం ఇచ్చాడు. Can I tell you something, church? మీకు ఒక విషయం God will చెప్తాను. always reward our intercessors. దేవుడు విజ్ఞాపనకర్తలకు బహుమానాన్ని He ఇస్తాడు. said in the book of Job, యోబు గ్రంథాన్ని చూడండి. because Job, you prayed for your friends, యోబు తన స్నేహితుల కోసం I ప్రార్థించాడు. will bless you with double. రెట్టింపుగా What ఆశీర్వదించాడు. is the intercessor's portion? విజ్ఞాపనకర్తలకు ఉన్నటువంటి బాధ్యత ఏంటి? They will have double. వారికి రెట్టింపు Many ఆశీర్వాదం. times చాలా we సార్లు tell intercessors to go and pray for people during the services. సర్వీసెస్ లో కూడా విజ్ఞాపనకర్తలకు నేను ఆజ్ఞాపిస్తాను, మీరు వెళ్ళి ప్రార్థించమని. And I'm prophesying, నేను ప్రవచిస్తున్నాను. They feel, oh, I'm missing something. నేను ఏదో కోల్పోతూ ఉన్నానని మీరు అనుకోకండి. And then they don't want to go. అప్పుడు వారు వెళ్ళడానికి ఇష్టపడరు. I know that's human nature. అది మానవ స్వభావం. One day I talked to the Lord about this. నేను ఈ విషయాన్ని గురించి ప్రభుతో మాట్లాడుతూ ఉన్నాను. And the Holy Spirit impressed in my heart. పరిశుద్ధాత్మ ఒక విషయాన్ని నా హృదయంలో He వేశాడు. said, son, కుమారుడు, if only people knew how I see. ప్రజల్లో నూతనంగా ఉన్నారు, నేను ఏ విధంగా చూస్తున్నాను. You see, intercession, nobody likes intercession. విజ్ఞాపనకర్తలుగా ఉండడానికి ఎవరికి ఇష్టం ఉండదు. Nobody wants to rise up as a watchman. కావలి వారిగా ఉండడం కోసం ఎవరు కూడా లేపడానికి ఇష్టపడరు. There are few watchmen. కొంతమంది మాత్రమే ఉంటారు. Will you be that one? అందులో మీరుండాలి. Mark my నా words. మాటలు గుర్తించుకో. God will honor you దేవుడు మిమ్మల్ని కనపరుస్తాడు every day. ప్రతిరోజు. Whatever church you belong to, ఏ సంఘానికి చెందినా సరే make a list of all the prep and don't tell anybody. ఎవరితో ఏమి చెప్పకుండా అన్ని కూడా ఒక కాగితం మీద మీరు రాసుకోండి. Begin to pray. ప్రార్థించండి. Begin to pray. ప్రార్థించండి. Say, Lord, let people grow in my church in your word. Don't look for fame, name, I'm an intercessor. No, but you see the hand of God will come on you. Automatically, you'll be lifted up. Hallelujah. దేవా, మా యొక్క సంఘములో అనేకులు హెచ్చించబడాలి, దేవుని వాక్యం ద్వారా స్థిరపరచబడాలి. పేరు ప్రఖ్యాతుల కోసం చేయకండి, తగినటువంటి సమయంలో దేవుడు బహుమానం ఇస్తాడు. This is what it is. అదేనండి, You will be blessed supernaturally. మీరు ప్రకృతి అతీతంగా God దీవించబడతారు. will never forget an intercessor. దేవుడు ఏ విషయాన్ని కూడా మర్చిపోడు. I'm telling you, for ordinary shepherds, God showed the glory of heaven. సాధారణమైనటువంటి కాపరులకే దేవుడు తన యొక్క పరలోకపు మహిమను చూపించాడు. The greatest Pharisees and Sadducees never saw nothing. పరిసయ్యులు, సద్దుకయ్యులు ఎలాంటి మహిమను ఎప్పుడు ఏమి కూడా చూడలేకపోయారు. They knew the scrolls. They know everything. సమస్తము వారు ఎరిగినటువంటి వారే. That's how God is. అలాంటి దేవుడు అండి. Will you pray today with me? ఈ రోజు Will ప్రార్థించండి. you say, Lord, దేవా, help me, Lord, నాకు సహాయం చేయండి. to respond to your invitation. మీ యొక్క ఆహ్వానానికి నేను బాధ్యత Say, కలిగాను. Lord, yes. అవును ప్రభు. I don't know much, oh God, దేవా, నాకేం but తెలియదు. I will begin to be a watchman. నేను ఒక కావలివాడిగా I ఉంటాను. will join the intercession నేను విజ్ఞాపనకర్తగా in ఉంటాను. my church. నా Whatever సంఘం church you come from,
మీరు ఏ సంఘం నుంచి వచ్చిన Yes, God will honor you. దేవుడు గణపరుస్తాడు. Begin to pray for ప్రార్థించండి. the new souls that come in your church. మీ యొక్క సంఘంలో ఏం రాబోదో చూడండి. Lift your hands right now. మీ చేతులు పైకి Say, చూపించండి. Lord, give me this grace. Begin to pray. తండ్రి మీ కృపను అనుగ్రహించండి. Assume this responsibility తండ్రి నాకు బాధ్యతను మీరు దయచేయండి. as a spiritual watchman. ఓ ఆత్మ సంబంధమైన Say, కావాలి Lord, give me your love, oh God. ఓ దేవా మీ ప్రేమను నాకు So అనుగ్రహించండి. it will not be a burden, but it will be a joy. తండ్రి అది నాకు భారంగా ఉండకూడదు, సంతోషంగా ఉండాలి. Hallelujah. హల్లెలూయా. God is releasing that joy. దేవుడు ఆ సంతోషాన్ని విడుదల దయచేసి. Somebody say hallelujah. Hallelujah. హల్లెలూయా. Say, Jesus, యేసు open my spiritual eyes. నా ఆత్మ సంబంధమైన నేత్రాలు Give me తెరవండి. your wisdom and understanding, oh God. తండ్రి జ్ఞానము బుద్ధిని ఇవ్వండి. Empower me, oh God. ఓ శక్తిని ఇవ్వండి. Pray daily, oh God. అనుదినం ప్రార్థించాలి. Yes, now you see, there was a time when our parents, they looked after us. మన తల్లిదండ్రులు చూసేటువంటి ఒక రోజు ఆసన్నమవుతూ But ఉన్నది. one day a time comes. ఒక రోజు సమయం వస్తున్నది. Children have to look after their parents. ప్రజలు తన యొక్క తల్లిదండ్రుల వైపు చూస్తారు. It's time. అదే సమయం. It's time. అది సమయం. Yes. ఇదే It సమయం. is time you pray for your family members. ఈ రోజు మీ కుటుంబస్తుల కోసం మీరు ప్రార్థించండి. Begin to pray right now. ప్రార్థించండి ఇప్పుడే. Say, Holy Spirit, come. పరిశుద్ధాత్మ వస్తున్నాడు. Touch our people. మా ప్రజలను ముట్టండి నాయన. In the mighty name of Jesus. శక్తిగల యేసునామమున. Somebody shout hallelujah. ఎవరైనా హల్లెలూయా చెప్పండి. Pavitra Atma. పరిశుద్ధాత్మ. मुझे ले जाओ यीशु के चरणों में पवित्र आत्मा. Sing it. सिर्फ तेरे लिए यीशु, तेरे लिए, सिर्फ तेरे लिए यीशु, तेरे. Holy Spirit, move in their homes. सिर्फ तेरे Move in their families. Move in every area of their lives. मैं हाथ उठाता हूँ पवित्र Say it, everybody. आत्मा. Say it with all your heart. अपने हाथों को उठाकर बोलिए. Yes, say it. पवित्र आत्मा. You will feel His presence. उसकी उपस्थिति को आप महसूस करोगे. Say, Jesus, touch my life, touch my home, touch my family. You are becoming a watchman right now. Touch my marriage. Begin to cry out. Say hallelujah. Say hallelujah. Begin to cry out in your family. Say, oh God, lead us in 2021 by your fire, by your power. Come, Holy Spirit. Say all throughout this year 2021, पूरे इस 21 साल में 2021 में प्रभु हमें मार्गदर्शन दे. Pray, everybody, pray. Oh yes, He will lead you by the pillar of cloud, and by His fire He will lead you by His presence. Say thank you, Jesus. యేసయ్య May వందనాలు. God open doors for you. దేవుడు మీకోసం ద్వారాలు May తెరుస్తాడు. God open doors of marriage. God open doors for children. Your womb be opened in the name of Jesus. దేవుడు వివాహాలకు ద్వారం తెరుస్తూ ఉన్నాడు. మీ యొక్క గర్భము దీవించబడుతుంది. మీ తల్లి దీవించబడుతుంది. Finances be opened up in Jesus' name. యేసు నామములు అన్ని కూడా తెరవబడుతూ ఉన్నాయి. In the name of Jesus. యేసు నామమున. In the place where you were shamed, you will have double honor. ఈ స్థలములో మీరు అవమానానికి గురయ్యారు. అదే స్థలం రెట్టింపు ఘనతకు పాత్రులవుతారు. In Jesus' name. యేసు నామమున. In Jesus' name. యేసు నామమున.